హృదయంలో ఉందేమో ఆశ, బహుశా ఎవరికి చెప్పుకోవట్లేదేమో, ఫ్యామిలీ ప్రేయర్లో కూడా నువ్వు చేయట్లేదేమో, వ్యక్తిగత ప్రార్థనలో కూడా మేబీ యూఆర్ నాట్ వర్బలైజింగ్, పెదాలతో చెప్పట్లేదేమో. నీ లోపల కొన్ని నీ మనోభీష్టాలు ఉన్నాయి, అవి కూడా తెలుసు యేసేకు. ఆయన నీ మనోభీష్టమును సఫలపరిచేవాడు, నీ ప్రార్థనను మానక అంగీకరించేవాడు. నువ్వేదైనా పని కొరకు ముందుకు వెళ్తుంటే నాకెవ్వరు రావట్లేదండి, నేను ఒక్కదాన్ని పని చేస్తున్నాను, నేను ఒక్కడనే ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. నీకు ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నిన్ను ఎదుర్కొని శ్రేయస్కరమైన ఆశీర్వాదం నీకు ఇచ్చి పంపించే దేవుడు, నీ తల మీద అపరంజి కిరీటాన్ని ఉంచే దేవుడు. విశ్వాసులముగా మనకున్న ప్రివిలేజెస్, మనకున్న ఆధిక్యతలు చాలా చాలా గొప్పవి. చాలాసార్లు మన ఆధిక్యతలు తెలుసుకోకే మనం బాధలో బతుకుతున్నాం. చాలాసార్లు దేవుడు మనకిచ్చిన కృప మనం గుర్తించక నిరాశలో బ్రతుకుతున్నాం. దేవుని వాగ్దానాలను తెలుసుకోక విశ్వాసం ఉంచలేక వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఈ రాత్రికాల సమయంలో 21వ కీర్తనలో వ్రాయబడిన శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు మన జీవితాలలో నెరవేర్చునుగాక.